వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమి ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు రియూనియన్ రెమెడీస్ కావాలి అన్న టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, మీ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా, యాక్యురేట్గా రీడింగ్ చెప్తాం. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్స్ అనేవి పెయిడ్ రీడింగ్స్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంజల్స్ గైడెన్స్ ఏమిస్తారు మీ పర్సన్ విషయంలో. వాళ్ళు రెండు విషయాల్లో కన్ఫ్యూజన్లో ఉన్నారండి. మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా, ఫ్యామిలీని చూజ్ చేసుకోవాలా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకోవాలా, ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడ స్టక్కింగ్ పొజిషన్లో ఉన్నారు. ఏంజల్స్ అయితే మీ విషయంలో ఆ విధంగానే అనుకుంటున్నారు. కానీ అక్కడ స్టక్కింగ్ పొజిషన్లో ఉండేటప్పటికి వాళ్ళు కావాలి, మీతోని ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అక్కడ ఫ్యామిలీ అనేది వాళ్ళ లైఫ్లో అందరి మధ్యలో జరిగినది కాబట్టి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే రెండు వైపులు కూడా హ్యాపీగా ఉంచాలి. ఏం చూజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని ప్రజెంట్ సిచ్యువేషన్లోనైతే సైలెంట్గా ఉన్నారు. అక్కడ ఎక్కడైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు, వాళ్ళతోని వాళ్ళ వలన వీళ్ళకి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, నీకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి మాటలని వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ని చాలా బాధ పెడుతున్నారు, రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉంటే ఎడిక్షన్స్కి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళ దగ్గర హ్యాపీ అనేది లేదు. వాళ్ళ దగ్గర ఒంటరిగా ఉన్నట్లుగా ఉంటున్నారు. మీ దగ్గరే వాళ్ళకి హ్యాపీ. అందుకే వాళ్ళ దగ్గర ఉండే సిచ్యువేషన్స్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వల్ల మీతోనే న్యూ బిగినింగ్ చేయాలి, మిమ్మల్నే ప్రపోజ్ చేస్తున్నారు, మీకే ఆఫర్ ఇస్తున్నారు. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, తెలివిగా ఉంటున్నారు. వాళ్ళ మీదకి డామినేటెడ్ లేడీ ఎక్కువగా ఉన్నారు. అది కూడా మేబీ వాళ్ళ మదర్ ఫిగర్ కూడా వాళ్ళకి ఎక్కువగా డామినేట్ చేసి బాధ పెడుతున్నారంటండి. ఏంజల్స్ చెప్తున్నారు. ఆ బాధని, ఆ పెయిన్ని తట్టుకోలేక మీ దగ్గరికి వచ్చేయాలి. మీ దగ్గర ఉంటే హ్యాపీ ఉంటుంది, మీతో ఉంటే హాయిగా ఉంటుంది, క్విక్గా ఉంటుంది, చాలా లవబుల్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది లవ్ అనేది అని వాళ్ళకి అనిపిస్తుంది. అక్కడ ఉండే సిచ్యువేషన్స్ వాళ్ళ చేతుల్ని దాటిపోయాయి. వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా వాళ్ళు అనుమానిస్తూ బాధ పెడుతూ ఉన్నారు. ఏంజల్స్ ప్రొటెక్షన్ ఎక్కువగా కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీతో ఉంటే డివైన్ కనెక్షన్ ఉంది, ఏంజల్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన లోన్ తీయడం ఇలాంటివి చేస్తున్నారు. ఎవరికో అంటే బయట లోన్స్ తీయడం, లేదు అంటే కష్టపడి ఎక్కడి నుంచో అమౌంట్స్ ఇచ్చినవి వాళ్ళకి అడగడం, ఇలాంటివి మీ పర్సన్ అనే వాళ్ళు చేస్తున్నారు. అవి హైడ్గా పెట్టుకున్నారు. వాళ్ళకు ఉండే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బయటికి చెప్పకుండా హైడ్గా పెట్టారు. ఎందుకంటే మీరు అనుకుంటారేమో ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ పడుతున్నాను అని చెప్తే నా నుంచి ఏమైనా ఆశిస్తున్నారేమో అని అనుకుంటారని వాళ్ళు చెప్పట్లేదు. అందుకే మిమ్మల్ని హైడ్గా చేస్తున్నారు. 8 ఆఫ్ వ్యాండ్స్.
మిమ్మల్ని హైడ్ చేసి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ అవ్వడం, ఫ్యామిలీ మెంబర్స్తో కమ్యూనికేషన్ అవ్వడం, వాళ్ళతో చాటింగ్స్ చేయడం, మెసేజెస్ పెట్టడం, లేదంటే వర్క్ పరంగా ఎక్కువగా స్ట్రగుల్స్ పొందడం, వర్క్ ఇష్యూస్ పరంగా ఎక్కువగా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం చేస్తున్నారు. వర్క్ రిలేటెడ్ ఓరియంటెడ్ పర్సన్స్తో ఎక్కువగా కాంటాక్ట్ అవుతున్నారు. ఎస్, వీళ్ళు వాళ్ళకంటే పై అధికారులతో ఎక్కువగా కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళకంటే ఉండే పై అధికారులతో కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. వీళ్ళు ప్రమోషన్స్ గురించి కూడా డిస్కషన్స్ అవుతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ప్రమోషన్స్ గురించి కూడా ఎక్కువగా డిస్కషన్స్ అవుతున్నారు. ఫర్దర్ స్టడీస్ గురించి ఎక్కువగా కమ్యూనికేషన్ అవుతున్నారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ విషయంలో ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ అవ్వడం ఇలాంటివి మీ పర్సన్ అనే వాళ్ళు చేస్తున్నారు. కానీ మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మీతో ఉంటే చాలా సమస్యలు అనేది అంటే మీతో ఉంటే చాలా సమస్యలు క్లియర్ అవుతాయి అని మీ పర్సన్ ఆలోచనల్లో ఉన్నాయి. మిమ్మల్ని వాళ్ళు దూరం పెడితే ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా అన్ని విషయాల్లో కూడా స్ట్రగుల్స్ పొందుతున్నారంట. టూ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్? టూ ఆఫ్ స్వార్డ్స్. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. మీ ప్రేమ వాళ్ళకి అతీతంగా ఉంది. మీ ప్రేమ చాలా ఎక్కువగా ఉంది. మీరు చూపించే ప్రేమ వాళ్ళు తట్టుకోలేనంత ఎక్కువగా ఉంది. అందుకే మీ దగ్గర ఉండాలా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది వీళ్ళకి ఉండేటప్పటికి వాళ్ళ దగ్గర ఉండాలి అనే భావం అయితే లేదు. మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది. మీ దగ్గరే వాళ్ళు ఒక ఫ్యామిలీ రిలేషన్గా హ్యాపీగా ఉంటున్నారు. 3 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. వాట్ ఈజ్ ద ట్రూత్? అసలు నేను ఏది నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నిజమేంటో తెలీదు. మీతో ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం లేని పరిస్థితిలో నాకు కన్ఫ్యూజన్లో ఉంది అనుకొని అయితే ఏంజల్స్ ద్వారా చెప్తున్నారు. 3 ఆఫ్ స్వార్డ్స్. వై డు ఐ ఫీల్ సో లాస్ట్? అక్కడ ఉండే పరిస్థితులు అనేవి వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు అనుమానించడం, వీళ్ళకు బాధ పెట్టడం, మీ పర్సన్స్కి లేనిపోని రచ్చ కార్యక్రమాలు పెట్టడం, అవతల వాళ్ళకి టార్చర్ పెట్టడం, అవతల మిమ్మల్ని టార్చర్ పెట్టడం. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం అనేది వాళ్ళలో ఉండేటప్పటికి కూడా వాళ్ళలో ఉండే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని బయటికి చెప్పకుండా మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీకే లవ్ ఆఫర్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఎస్, వాళ్ళు పెట్టిన టార్చర్కి, వాళ్ళు పెట్టిన బాధకి, వాళ్ళు అక్కడ ఉండే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తట్టుకోలేక మీ దగ్గరకే రావాలి, మీ దగ్గరే ఉండాలి అని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి నిజాయితీగా ఉండిపోవాలి అనుకొని మీ పర్సన్ మీ దగ్గరికే వచ్చి మీకు ఆఫర్ ఇవ్వాలి, మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్. ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ హార్ట్ కంటే ప్రాక్టికల్గా వాళ్ళు మైండ్తో ఆలోచిస్తున్నారండి. ఫర్దర్ ఫ్యూచర్లో ప్రాక్టికల్గా ఆలోచిస్తే అసలు నా భవిష్యత్ ఏంటి, వీళ్ళతో మీతో వస్తే ఎలా ఉంటుంది, అక్కడ ఉండే ఫ్యామిలీతో ఉంటే ఎలా ఉంటుంది, అవన్నీ కూడా డ్రీమ్స్లోకి వెళ్ళి వాళ్ళు ఆలోచిస్తున్నారు. టెంపరెన్స్. ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ తీసుకురావాలి అనుకుంటున్నారు. ఫ్లర్టీ బిహేవియర్ ఉండకుండా ఏంజల్స్ ప్రొటెక్షన్తో
ఏంజల్స్ మీద ఏంజల్స్ ప్రొటెక్షన్తో పూజలు చేస్తూ ఎక్కువగా మిమ్మల్ని ఎక్కువగా ప్రాధాయపడుతున్నారు. మీరంటేనే మీ పర్సన్కి చాలా ఇష్టంగా ఉంది. 5 ఆఫ్ పెంటికల్స్. ద హీట్ బిట్వీన్ అస్, వాళ్ళకైతే చాలా ప్రేమ ఉంది, కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ అన్నీ కూడా, వాళ్ళ ప్రేమ అంతా కూడా హైడ్గా పెట్టుకొని ఉంచుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఒకటి ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు పెట్టే గొడవల వలన కూడా వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉండి ఎడిక్షన్స్కి అలవాటు పడిపోతున్నారు. 8 ఆఫ్ కప్స్. మై లైఫ్ ఈజ్ మెస్ రైట్ నౌ. ఇప్పుడు వీళ్ళు పెట్టే టార్చర్కి ఇక్కడి నుంచి అయినా సరే నా లైఫ్ అనేది రైట్ పాత్లోకి రావాలి, నాకంటూ దేవుడు ఒక మంచి త్రోవని చూపించాలి అని వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ప్రాధాయపడుతున్నారు. అందుకే మీతో కమ్యూనికేషన్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీతో అంటే ఫ్రెండ్స్తో ఎక్కువ కాంటాక్ట్ అవుతున్నారండి. ద ఎంపరర్. వీళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక రెండు వైపులు కూడా బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇద్దరు కావాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. మీ పర్సన్ మాత్రం ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళు లీగల్ హెయిర్, మీరంటే ప్రేమ ఉంది, ప్రాణంగా ఉంది కాబట్టి ఇద్దరు కావాలి అని చెప్తారు మీకు. 6 ఆఫ్ కప్స్. యు డిజర్వ్ బెటర్. అన్ని విషయాల్లో నువ్వు చాలా బెటర్గా ఉంటావు, మీరే చాలా బెటర్గా ఉంటారు. జెన్యున్గా లవ్ చేస్తున్నారు, ఎంత బాధ పెట్టినా జెన్యున్గా ఉంటున్నారు. నన్ను చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు, హానెస్ట్గా లవ్ చేస్తున్నారు. నేను ఇంతవరకు చూశాను ప్రతి ఒక్కరు కూడా చాలా సమాజంలో చాలా మంది కూడా రాంగ్ పాత్లో ఉంటున్నారు. వాళ్ళకి టైం ఇవ్వకపోతే వాళ్ళు విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ మీకు టైం ఇవ్వకపోయినా, మీకేం చేయకపోయినా నా గురించి మీరు పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారట. అదే ఏంజల్స్లో చెప్తున్నారు. రాసుల వారీగా ఎలా ఉంటుందో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మేషరాశి వారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. జగిలింగ్ ఉంటుంది, బ్యాలెన్సింగ్ రిలేషన్లో సిచ్యువేషన్ తెచ్చుకుంటారు. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే మీరు ఎమోషన్స్ అడిగితే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్తారు, వెళ్ళి వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు సమ్ మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఎవరికో మనీ ఇచ్చారు, వాళ్ళ నుంచి రీబ్యాక్గా మనీ ఆశిస్తున్నారండి. దాని గురించే మనీ రిలేటెడ్ మ్యాటర్స్ గురించే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటున్నారు. మిథున రాశి వాళ్ళు ఏంటంటే చాలా డీప్ థింకింగ్లో ఉంటున్నారు. మనీ మ్యాటర్స్లో గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచించి, తెలివిగా ఆలోచించి సైలెంట్గా ఉంటారు. వాళ్ళ మనసులో ఉండే భావాలను ఎప్పటికీ బయట పెట్టరు, స్టక్డ్ పొజిషన్లో పెట్టి ఉంచారు. కర్కాటక రాశి వాళ్ళు రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు, చాలా వేగంగా రావాలి అనుకుంటున్నారు, క్విక్ డెసిషన్ మేకర్గా తీసుకుంటున్నారు. వీళ్ళకి కోపం ఎక్కువ. సింహరాశి వాళ్ళు రెండు విషయాల్లో కన్ఫ్యూజన్స్ అవుతున్నారండి. ఏ విషయాన్ని చూజ్ చేసుకోవాలో అర్థం కాక, ఎటువైపు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళది వాళ్ళకే అర్థం కావట్లేదు. కన్యా రాశి
కన్యా రాశి వాళ్ళు ఏంటంటే ఒక కొత్త నిర్ణయాలు, కొత్తగా మెంటల్ క్లారిటీ గురించి వెయిట్ చేస్తున్నారు. మెంటల్ క్లారిటీ కావాలి అనుకుంటున్నారు. ఎమోషన్ ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలు పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకేవో సమ్ హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయండి, చిన్న చిన్నవి. తులారాశి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ రిలేషన్ లో బర్డెన్ గా ఉంది అనుకుంటున్నారు, అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటున్నారు. వాళ్ళు ఒంటరిగానే ఉంటున్నారు, వాళ్ళు వర్క్ లో ఎక్కువగా ఫోకస్ పెట్టి ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు. వాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఏదో ఒక సపోర్ట్ కోరుకుంటున్నారు, కానీ ఆ సపోర్టింగ్ని బయటికి చెప్పట్లేదు. సైలెంట్గా పేషెన్స్గా మిమ్మల్ని అయితే ఉంచారు. మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచారు, వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ధనుసు రాశి వాళ్ళు అయితే మనీ పరంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కెరియర్ పరంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ మీ మీద ఎఫర్ట్ ఎక్కువగా పెడుతున్నారు. ఈ రిలేషన్ ఎలాగైనా సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఎఫర్ట్ పెడితే ఫ్యూచర్లో ప్రైవసీ నుంచి ముందుకి మ్యారేజ్ రిలేషన్కి వెళ్తుంది అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మకర రాశి వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు, డెసిషన్ అయితే తీసుకున్నారు. ఈ రిలేషన్ లో సక్సెస్ కోరుకుంటున్నారు, విక్టరీ సాధించాలనుకుంటున్నారు. జాబ్ లో కూడా ఒక విక్టరీ జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. కుంభరాశి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ గా ఆలోచిస్తున్నారు, నియర్ ఫ్యూచర్ గా ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు. ఈ రిలేషన్స్ లో ఎలా అయినా నిలబెట్టుకోవాలి అని ఫ్యూచర్ థింకింగ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. మేబీ వీళ్ళు ప్లాన్స్ కూడా వేస్తున్నారండి. వీళ్ళకి ఎక్కడైనా ఏదైనా నమ్మక ద్రోహం జరుగుతుందేమో అని ప్రతి విషయంలో కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నారు, కానీ వాళ్ళ ప్లాన్స్ అనేవి బయటికి చెప్పరు, సీక్రెట్ గానే చేస్తారు. అక్కడ ఏంటది భార్య, పిల్లల, తల్ల, తండ్ర ఎవరు అనేది కాదు, బట్ బయటికి వీళ్ళు అయితే కనిపించరు, అమాయకులుగా అనుకుంటారు. కుంభరాశి. మీనరాశి వాళ్ళకి ఒక జడ్జిమెంట్ దశ ముగిసింది, కొత్త దశ, కొత్త మార్పు కోరుకుంటున్నారు. న్యూ ఎంట్రీస్ జరుగుతున్నాయి, కొత్త దశ మొదలవబోతుంది మీనరాశి వాళ్ళకి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్స్ విషయంలో వెయిట్ చేయాలా, మూవ్ అని అవ్వాలి. ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉండండి, అబ్జర్వ్ చేయండి, వెయిట్ చేయండి. వాళ్ళే మీకు ఆఫర్ ఇస్తారు, వాళ్ళు మిస్సింగ్ అవుతున్నారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకు న్యూ ఆలోచనలతో వస్తారు, మెంటల్ క్లారిటీ గురించి అయినా వాళ్ళు మీకు వస్తారు. మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయండి, మీకు కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, కమ్యూనికేషన్ మొదలు పెడతారు. మీరు ఎప్పుడైతే స్టాప్ చేస్తారో మెసేజెస్, కాల్స్ ఇవి, అప్పుడు మీ వైపు యాక్షన్ తీసుకొని క్విక్గా వెయిట్ చేసి ఏంటంటే వస్తారు. అప్పుడు మీతో నాన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తారు. చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్స్ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా. టవర్ మూమెంట్స్ మధ్యలో వచ్చినా అది టెంపరీ అండి,
పర్మనెంట్ కాదు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయి. మళ్ళీ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటారు. మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగేనండి. మీ ఇద్దరు కలుస్తారు, మాట్లాడతారు, కానీ ఎక్కువగా ఒక దగ్గర ఉండరు. కానీ మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. మ్యారేజ్ కూడా చేసుకుంటారు. లవర్స్ కార్డ్ వచ్చింది అంటే మ్యారేజ్ కన్ఫర్మ్, స్ట్రాంగ్గా జరుగుతుంది. స్ట్రాంగ్గా జరుగుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత చిన్న జడ్జిమెంట్స్ ఉన్నాయి. జడ్జిమెంట్స్ అయ్యాక మళ్ళీ మీకు ఆఫర్ ఇస్తారు. మీ పర్సన్ మీతోనే ఉంటారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు.